ఈ నెల 26న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి రేవంత్ రెడ్డి పర్యటన వివరాలను వెల్లడించారు. రేవంత్ రెడ్డి పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, గ్యాస్ ధరలు తగ్గిస్తామని, ఇతర సమస్యలకు పరిష్కారం చూపుతామని సీఆర్ఆర్ పేర్కొన్నారు. ప్రజలకు భరోసా కల్పించే విధంగా కాంగ్రెస్ పాలన సాగుతుందన్నారు. ఒక్కరు ఆలోచిస్తున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు చూడాలి, వారి మాటలు వినాలి, వాళ్ళ భాష వినాలి, వారి యొక్క స్పీచ్ వినాలి, వారు ఏం చెప్తారనే ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు. ఆదిలాబాద్ ప్రజలు ఇంకా వారిని ఉత్సాహపరచడానికి మా కార్యకర్తలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఊరుకు, ప్రతి గల్లీకి ప్రతి ఊరుకు పోయి కార్యకర్తలు అందరినీ ఆహ్వానిస్తారు. మీరందరూ రండి, 26వ తారీఖు నాడు సాయంత్రం మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అనుకోండి, లేకుంటే మన నాయకుడు అనుకోండి, రేవంత్ రెడ్డి గారు వస్తారు.